నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో రైతులకు ఉపయోగపడేటువంటి, ముఖ్యంగా పాడి రైతులకు ఉపయోగపడేటువంటి చాఫ్ కటర్, కొత్త మోడల్ చాఫ్ కటర్ అయితే పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు వరకు మార్కెట్ లో ఉన్నటువంటి ఏ చాఫ్ కటర్ అయినా సరే 2, 3 లేదా 4 బ్లేడ్లతో వర్క్ చేయడం జరుగుతుంది. కానీ ఇది విజే మెటీరియల్ మార్ట్ వాళ్ళు అయితే కనుక 5 బ్లేడ్లతో మార్కెట్ లో తీసుకురావడం జరిగింది. 4 బ్లేడ్లకి 5 బ్లేడ్లకి డిఫరెన్స్ కనుక చూసుకుంటే కనుక 4 బ్లేడ్లు అనేవి దూరంగా ఉండటం వల్ల చివరి పరకలు అనేది సరిగా కట్ అయ్యాయి కాదు. కానీ ఇది 5 బ్లేడ్లు దగ్గరగా ఉండటం వల్ల చివరి పరకల వరకు కూడా, చివరి ఆకులు కూడా సమానంగా మనం ఏదైతే సైజు ముక్కలు కట్ చేయాలనుకుంటామో అదే ముక్కలు చివరి వరకు కట్ అవడం జరుగుతుంది. అలాగే గతంలో ఉన్నటువంటి చాఫ్ కట్టర్ అన్ని కూడా గంటకి 1000-1200 కేజీలు మాత్రమే కట్ చేసేవి. కానీ ఇది దాదాపుగా 2000 కేజీల వరకు గంటలో కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతుకి సమయం ఆదా అవుతుంది, కరెంట్ బిల్ కూడా ఆదా అవుతుంది. దీనికి సంబంధించి విజే మెటీరియల్ మార్ట్ వాళ్ళు అయితే కనుక డెవలప్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీలర్ అగ్రికమ్ సంబంధించి కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. అలాగే ఇది ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి రైతు కూడా మనతో ఉన్నారు. రైతు మాటల్లో కూడా అసలు ఇది ఏ విధంగా ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది రైతును కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే తీసుకోవాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇప్పుడు మనతో అగ్రికమ్ డీలర్ ఉమర్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ చాఫ్ కటర్ ఏ విధంగా పనిచేస్తుంది, దీనివల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ ఉమర్, నమస్తే. నమస్తే సార్. ఏమంటే ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుంది? మార్కెట్ లో గతంలో చాలా ఉన్నాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? 3 బ్లేడ్స్ వచ్చినాయి, 4 బ్లేడ్స్ వచ్చినాయి. దానికి వచ్చి కొన ఆకులు వదిలేస్తాయి లాస్ట్ లో, ఫైనల్ లో. ఇది 5 బ్లేడ్స్ అనమాట. ఫైన్ కటింగ్ వస్తుంది లాస్ట్ లో, ఆకులు కూడా కట్ చేస్తుంది ఫైన్ కటింగ్. ఇంకోటి ఏమంటే ఇది కదా, షార్పింగ్ 2 సైడ్ ఉంటాయి. ఒక సైడ్ వచ్చి మీకు ఇది ఉంది కదా, ఒక షార్పింగ్ వచ్చి ఆకులు వేస్తా ఉంటే షార్పింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది మీకు. ఇది 10 ఏళ్ళు వస్తాయి బ్లేడ్. మనగా తిప్పి చేసుకో, మనకు 2 ఇయర్స్ వస్తాయి, ఆటోమేటిక్ గా షార్పింగ్ వస్తాయి సార్ ఇవి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు బ్లేడ్ రెండు పక్కల షార్పింగ్ ఉండటం వల్ల ఒక పక్కన అరిగిపోయినప్పుడు తిరగేసి పెట్టుకోవాలి, తిప్పి చేసుకోవాలి మనం. దాన్ని పదును పెట్టుకోలేమా? మనం గడ్డి వేస్తుంటే ఆటోమేటిక్ గా షార్పింగ్ వస్తుంది కదా, పదును అవసరం, అరిగిపోవడం ఏముండదు. షార్పింగ్ ఆటోమేటిక్ గా షార్పింగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి మొక్కల సైజ్ అనేది మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చా? దీంట్లో షార్ట్ లెంత్ ఉంటది. షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోవచ్చు, లెంత్ కావాలి లెంత్ పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకో న్యూట్రల్ ఉంది. క్లీనింగ్ అంటే మధ్యలో పెట్టేసి న్యూట్రల్ లో వచ్చి క్లీనింగ్ అయిపోతుంది. లోపల ఫ్యాన్ మొత్తం తిరిగేసి న్యూట్రల్ లో పెడితే ఊరికి ఫ్యాన్ తిరిగిద్ది, ఫ్యానే తిరుగుతుంది, క్లీనింగ్ అయిపోతుంది. లోపల ఫ్యాన్ ఉంటుందా? ఇది ఉంది కదా, ఫ్యాన్ మీద తిరుగుతుంది కదా, తిరుగుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్ గా అందులో ఉన్నటువంటి వేస్ట్ అంతా మిగిలిపోయినంత బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు గంటకి ఇది ఎన్ని కేజీలు కట్ చేస్తుంది సార్? అన్ని వచ్చి 4 బ్లేడ్స్ వచ్చి 1250 కేజీలు కట్ చేస్తాయి. 2000 కేజీలు కట్ చేస్తుంది. ఓకే. మినిమం అంటే ఎక్కువ ఆవులు ఉండే వాళ్ళకి బిన్నే పని అయితే ఫాస్ట్ గా పని అయిపోతుంది. ఇప్పుడు ఇది గంటకు వచ్చేసి 2000 కేజీల వరకు కట్ చేస్తున్నారు కదా, ఎన్ని ఆవులు లేదా ఎన్ని గేదెలు ఉంటే ఇది బాగా పని? మినిమం 15 ఆవులు ఉంటే బాగా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక గేదె 2 గేదెలకైనా ఉపయోగపడుతుంది, కాకపోతే ఎక్కువ సమయం పట్టదు. దీని ధర ఎంత పడుతుంది సార్? ఇది వచ్చి ఎంఆర్పి వచ్చి 32,000 ఉంది. మనం ఇచ్చే అయితే 27,500 ఇస్తాం మనం. ఓకే. ఇప్పుడు మరి దీనికి మోటార్ ఏమి ఇస్తున్నారు, ఎంత పవర్ ఉంటది సార్? 3 HP ఉంటది మీకే. ఇంకోటి కావాలంటే మీకు 3 ఫేస్ కూడా యూజ్ చేయొచ్చు. 3 HP అంటే సింగిల్ ఫేస్. 3 ఫేస్ లోనే 3 HP వస్తే అది కూడా వేసుకోవచ్చు. వేరే మోటార్ మార్చుకోవచ్చు. ఇంకోటి ఏమంటే కరెంట్ ఏమీ లేదు, వాళ్ళు ఉన్నట్లయితే ఇంజిన్ ఫిట్ చేసుకోవచ్చు. ఓకే. కరెంట్ లేని పరిస్థితిలో ఇంజిన్ 7 HP ఇంజిన్ వస్తుంది, అది ఫిట్ చేసుకోవచ్చు మనం. ఓకే. 7 HP ఇంజిన్ ఫిక్స్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే క్వాంటిటీ కట్ చేస్తుంది? సేమ్ అంతే క్వాంటిటీ కట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు గతంలో ఉన్న దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే ఏం తేడా ఉంటది అసలు? అన్ని ఆకులు వదిలేస్తాయి కదా, ఫైన్ వదలదు. ఇంకా దబ్బం కట్లు ఉన్నాయి, ఇది బాగా కట్ చేస్తా ఉంది. లావుగా ఉన్నాయి కట్ చేస్తా ఉంది. మధ్యలో పీస్ అనేది కట్ అవ్వదు, ఎగ్జాక్ట్ గా కట్ అవుతా ఉంది. ఓకే. అంటే మధ్యలో చీలిపోకుండా ముక్కలుగా బాగా వస్తుంది. అంటే చీలిపోతే మంచిదా, ముక్కలుగా వస్తే మంచిదా గేదెకి? ముక్కలుగా వస్తే బాగుంటుంది. చీలిపోతే దాంట్లో ఉండే రసం పాడైపోతుంది కదా. అసలు దీంతో ఎటువంటి గడ్డలు కట్ చేసుకోవడానికి అనుకూలం అంటారు? ఇది మీకు రేషం గడ్డలు కూడా సుమారుగా వేయచ్చు, మన కసువు, మళ్ళీ వరి కసువు, మొక్కజొన్న ఎండిపోయినా కూడా వేయచ్చు మనం. ఓకే. అంటే మీరు కసువు అంటే గడ్డి ఏదైనా? గడ్డి. ఓకే. అంటే గడ్డి కూడా వేయచ్చు, పచ్చిగడ్డి ఏదైనా వేయచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనం పెట్టేటువంటి గడ్డి కర్ర సైజ్ ఎంతలా వరకు ఉండొచ్చు? ఇంతలా ఉంటాయి సరిపోతుంది. ఇప్పుడు మనం బయట సూపర్ నేపర్ ఎన్ని లావు వస్తాయి కదా, అవన్నీ కట్ చేస్తాయి. ఓకే. దీనికి మీరు వారంటీ గ్యారెంటీలు ఎట్లా? 1 year వారంటీ ఉంటుంది మీకు. ఎక్కడికైనా సప్లై చేస్తాం, ఎక్కడైనా ఫిట్టింగ్ కూడా అక్కడే చేయిస్తాం. ఎవరైనా తీసుకుంటే కనుక మీరే తీసుకొచ్చి ఎక్కడికైనా సరే ఇన్స్టాల్ చేసి ఇస్తారా? ఇన్స్టాల్ చేస్తాం సార్. ఓకే. సేమ్ ప్రైస్ లోనా?
సేమ్ కాదు, 27,500 ఇస్తాం మనం. 27,500 చార్జ్ చేస్తారు. మొత్తం మీరు ఇంటికి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి వాళ్ళకి చూపించి ఎట్లా గ్రీసింగ్ పెట్టాలా, ఎట్లా వాడాలా మొత్తం చెప్పేసి ఇచ్చేసి. ఓకే, ఇప్పుడు దీనికి గ్రీజింగ్ అంటున్నారు కదా, అసలు మెయింటెనెన్స్ ఏముంటది దీనికి? సార్ దీంట్లో ఫ్యాన్ టైప్స్ ఉన్నాయి, 2 బ్లేడ్స్ దానిలో వచ్చి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఏమంటే గ్రీస్ ఒకటే కదా, సైడ్ తగిలి ఇచ్చేస్తే గ్రీస్ బాగా ఇది అవుతుంది. చైన్స్ ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ అంటే అన్నిటికీ తాండూలు మోస్తాయి, దీనికైతే ఇనుప వచ్చినాయి. ఇది అన్ని క్వాలిటీస్ బాగున్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఈ బ్లేడ్లు అసలు మొత్తం ఎన్నాళ్ళు వస్తాయి అరిగిపోకుండా? సార్ 2 years వస్తుంది సార్. 2 years వరకు బ్లేడ్ ఎటువంటి కంప్లైంట్ ఉండదు. తర్వాత మళ్ళీ కొత్త బ్లేడ్ వేసుకోవాలి. ఓకే, బ్లేడ్లు ఎంత ఖర్చు అవుతుంది మీ దగ్గర దొరుకుతాయా? 1600 ఇంకా ఉంటాయి మీకు. 4 బ్లేడ్స్ వచ్చి 5 బ్లేడ్స్ 1600 1700 పడతాయి. ఓకే, ఇప్పుడు మొత్తం దీంట్లో అసలు స్పేర్ పార్ట్స్ ఏమన్నా పోయే ఏముంటాయి? స్పేర్ పార్ట్స్ అంటే వీడు కొడవీలు ఏమన్నా వేసేస్తే, ఏమన్నా కమ్మీలు వేస్తే కానీ బ్లేడ్ దెబ్బతింటే మనకి 50 పోతుంది. ఇంకేం పోవు. ఓకే, పోయినా గానీ మీ దగ్గర అన్ని దొరుకుతాయి సార్ మన దగ్గర. రీప్లేస్మెంట్ సర్వీస్ పైన. జనరల్ గా రైతుల దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? రైతుకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి వీటిలో? రైతుకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. వేరే కంపెనీస్ అయితే బేరింగ్స్ పోతున్నాయి. ఎలాంటి బేరింగ్స్ వాడారు? ఎన్ని బేరింగ్లు ఉంటాయి దీంట్లో? దీంట్లో 2 బేరింగ్స్ 5 బేరింగ్స్ ఉంటాయి. మెయిన్ వచ్చేది రోలర్ ఉంటది, ఆ రోలర్ బేరింగే పోతుంది. ఓకే, దాంట్లో అప్పుడప్పుడు ఆయిల్ వదులుతా ఉంటే ఆ బేరింగ్ కూడా. ఓకే, మొత్తం ఎన్ని 5 బేరింగ్లు 2 బేరింగ్ల? 4 బేరింగ్స్ వస్తాయి మీకు. మొత్తం 4 వస్తాయి. ఓకే, దీనికంటే వీల్స్ పక్కకు సైడ్ మొత్తం ఈ పక్కే వచ్చినాయి, ఈ పక్క లేవు. అన్నిటికీ 2 సైడ్ వస్తాయి వీల్స్. ఇవంటే కొంచెం క్వాలిటీగా ఒక సైడే ఉన్నాయి అంటారు. ఓకే, ఇప్పుడు రైతులకి ఇది ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని మీరు చెప్తారు? లైఫ్ బాగుంటది సార్, అన్నిటిపైన లైఫ్ బాగుంటది. మార్కెట్ లో ఉన్నటువంటి గతంలో ఉన్నాయి కదా, అవి దానికి దీనికి తేడా ఇది ఉంది కాబట్టి తీసుకోవాలంటారు రైతులు. అంటే త్వరగా కట్ అవుతుంది, త్వరగా పని కంప్లీట్ అయిపోతుంది కదా. ఇంకా ఆవులు పిండి ఏమైపోతుంది, వరి కసువు కట్ చేయాలి. ఓకే, ఒకసారి ఇది వాడుతున్నటువంటి రైతు ఉన్నారు కదా, ఒకసారి రైతుతో కూడా మాట్లాడతాం. ఇది వాడుతున్నటువంటి అనుభవం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ చాఫ్ కటర్ ఉపయోగిస్తున్నటువంటి రైతులు భవన్ గారు అలాగే చంద్రప్ప గౌడ్ గారు అంతా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు చెప్పండి, అసలు ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇది ఎంత పడింది? ఇది వాడటం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి? ఇది రీసెంట్లీ తెచ్చినాము. ఇది వాడటం వల్ల మనకి కడ్లు వేస్ట్ కాకుండా ఆవులు నీట్ గా తింటున్నాయి. ఓకే, అందువల్ల ఇది ఎంత పడింది అంటే 28,000 పడింది. 28,000 పడింది. వాళ్ళే తీసుకొచ్చాడు బిగిచ్చారా? వాళ్ళే తీసుకొచ్చి బిగిచ్చారు. ఓకే, ఎట్లా ఉంది? పనితనం తేలిగ్గానే ఉందా? ఈజీ. ఓకే, ఈజీ మెథడ్. ఇది వాడటానికి వాడకపోవటానికి తేడా ఏంటి మీకు? వాడుకుంటే మనకి కొసవ ఎక్కువ వేస్టేజ్ వస్తుంది. ఇది వాడిన తర్వాత మనకి కలిసి వస్తుంది. ఏం గడ్డి కట్ చేస్తున్నారండి మీరు ఎక్కువ? పారం కసువు. ఇది కసువు, పారం కసువు. పారం కసువు. ఓకే, అంటే అది ఇప్పుడు మనం కట్ చేసిందే కదా, నేపియర్. ఓకే, అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో గేదెల మేతలు ఉన్నాయి కదా? 5-6 ఏళ్ళు మేత ఉండవా, అప్పుడు మిషన్ లేవా, ఇదే ఉండే. చాలా వేస్ట్ అయ్యి వడ్లేస్తా ఉంటే ఈ మిషన్ వచ్చిన తర్వాత వేస్ట్ లేకుండా వేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది వాడుకోవడం వల్ల రైతులకు ఉపయోగం, చాలా ఉపయోగం. మీ ఆవులు కదా ఎట్లా తింటున్నాయి ఇప్పుడు? మామూలుగా ఇంతకు ముందు మామూలుగా వేసేవాళ్ళు, ఇదేమో కొత్త బకెట్లు వేసి పెడితే కూడా తోడు తిన్నట్లు తినేస్తాయి, వేస్ట్ కాకుండా. పాల దిగుబడి ఏమైనా పెరుగుతుందా? పెరుగుతుంది. ఏమాత్రం తేడా రావచ్చు? ఒకే 2 లీటర్లు 3 లీటర్లు ఉప్పుతుంది. మామూలుగా ఎన్ని ఇస్తాయి మీ ఆవులు? మావి 6-7 ఇట్లా. ఇప్పుడు 8 ఇస్తాయా? ఇస్తాయి. ఇప్పుడు భువన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ చాఫ్ కటర్ ని రైతులకి ఎంతవరకు ఉపయోగకరంగా అంటారు? ఎన్ని గేదెలు ఉంటే, ఇప్పుడు మీ ఎన్ని గేదెలు ఉంటే తీసుకున్నారు? ఇది 5 ఆవులు. ఓకే, 5 ఆవుల కోసం ఇది తీసుకున్నారు. ఇప్పుడు 5 ఆవులకి 6 ఆవులకి ఇంకా చిన్నవి కూడా మార్కెట్ లో తక్కువ రేటుకి వస్తున్నాయి కదా. నేను ఎందుకంటే పొట్టేలు పిల్లలు తెద్దాం అనుకుంటాను, ప్లస్ దానికి యూజ్ అవుతుంది కదా మనకి. ఓకే, ఇప్పుడు ఇది ఆవులకి గేదెలకి ఇప్పుడు మేకలకి కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది అనేసి ఈ మిషన్ తెచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇదైతే రైతులకు ఉపయోగకరమే అంట 100%. మిగతా రైతులు ఎవరైనా తీసుకోవాలంటే మీరు ఎంతవరకు రికమెండ్ చేస్తారు? 100% చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, నమస్తే అండి. ఇదన్నీ చూసారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి అగ్రికమ్ అనేటువంటి డీలర్ అయితే కనుక దీన్ని సప్లై చేస్తున్నారు. దీని ధర వచ్చేసి ఇప్పుడు వరకు అయితే 32,000 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది కాబట్టి 27,500 వరకు అయితే వీళ్ళు తగ్గించేది ఇస్తున్నారు రైతులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో. దీని పనితనం చూసుకుంటే కనుక మిగతా చాఫ్ కట్టర్లతో కనుక పోల్చుకుంటే 2 అంతలు త్వరగా కట్ చేస్తుంది. అలాగే దాని 2 అంతలు త్వరగా కట్ చేయడం వల్ల కరెంట్ బిల్లు కూడా రైతుకు ఆదాయేటువంటి అవకాశం ఉంది. అలాగే మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం లేదు. గతంలో ఉన్నటువంటి వాటికంటే కూడా దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ అని చెప్తున్నారు.
చెప్తున్నారు. బ్లేడ్లు కూడా దాదాపుగా 4 సంవత్సరాలు, అంటే ఓ పక్క 2 సంవత్సరాలు, ఇంకో పక్క 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల వరకు బ్లేడ్లు కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉండదు. బేరింగ్లు కూడా ఒక 4 బేరింగ్లు ఉంటాయి, అవి కూడా పోయేటువంటి ఛాన్స్ లేదు. ఒకవేళ పోయినా వీరి దగ్గర స్పేర్ పార్ట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇంటికి అయితే తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి ఈ సంస్థ వాళ్ళు చెప్తున్నారు. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక ఈ చాఫ్ కటర్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.